వెల్కమ్ టు ఏ9 టీవీ. జూన్ 1 నుంచి అమలయ్యే టోల్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని ఏఐఆర్టీడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సిఐటియు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1190 కోట్ల భారం ప్రజల మీద పడనుందని కేంద్ర ప్రభుత్వం జూన్ 1 నుంచి టోల్ ప్లాజాల టోల్ ఛార్జీలు 5% నుంచి 7%కు పెంచాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ నిర్ణయం 18వ లోక్సభ ఎన్నికలకు ముందే నిర్ణయం జరిగిందని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశం తోటి ఎన్నికల అనంతరం టోల్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో రవాణా రంగం నగర కార్యదర్శి తంబి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. టైం అయిపోయిన కాలం చెల్లిన టోల్ ప్లాజాల నుంచి ఎత్తివేయాలని చెప్పి ఆందోళన చేయడం అనేది జరిగింది. అయితే కాలం చెల్లిన టోల్ ప్లాజాలను ఎత్తివేయబోగా ఈరోజు 5% నుంచి 7% వరకు ఈరోజు వసూలు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అంటే ఈరోజు ఉన్నటువంటి పాలక వర్గాలు ఏదైతే పెట్టుబడిదారు వర్గం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పినటువంటి రోడ్లు ఈరోజు ప్రజల మీద బాధపడే పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎంతైనా పెంచుకోవచ్చు అనే ఇదిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది. అందువల్ల మేము ఏఆర్టీడబ్ల్యూఎఫ్గా దేశవ్యాప్తంగా దీని మీద టోల్ ప్లాజాల మీద ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైతే టోల్ ప్లాజాలు 50 కిలోమీటర్లకి 70 కిలోమీటర్లకి పెట్టి జోబులలోనే డబ్బులు ఓడగొడతా ఉన్నారు. ఈ ధనాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజాల్లో పనిచేస్తున్న సంక్షేమాన్ని కూడా వాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆటోల సంఖ్య పెరిగింది, ఆటోలకి భద్రత లేదు, ఆటో కార్మికులకి ఎలాంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. ఈ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా చేయని పక్షంలో రవాణా కార్మికులందరినీ ఐక్యం చేసి ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. టోల్ ట్యాక్స్ మీద స్టాఫ్ అండ్ వర్క్ ఫెడరేషన్గా రవాణా రంగంగా ఆర్టీసీగా మేము తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ముందుగా రెండోది, ఈ పాటికే గతంలో ఒక బస్సుకు వచ్చి రోజు ఎన్ని ట్రిప్పులు తిరిగినా ఒక్కసారి టోల్ ప్లాజా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా గత సంవత్సరం నుంచి దగ్గర 16 నెలల నుంచి ట్రిప్ వైజ్గా ఎన్ని ట్రిప్పులు జరిగితే అన్ని ట్రిప్పులు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో దగ్గర 11,296 బస్సులు ఉంటే ఈ 11,296 బస్సులు రోజు కొన్ని వందల ట్రిప్పులు వేస్తాం. దీని ప్రకారంగా ఆర్టీసీ సంపాదించిన ఆదాయాన్ని ప్రభుత్వం ఒక జీవోతోటి ఒక పద్ధతితోటి కొల్లగొడుతుంది. ఇది రవాణా రంగానికి చాలా తీవ్రమైన ఇబ్బందికరమైన అంశం. అదేవిధంగా ఈ టోల్ ప్లాజాలు లింక్ అయిన ప్రజలు కూడా చాలా భారం పడతాము. ఒక టికెట్ ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి నుంచి విజయవాడ వెళ్దాం అనుకోండి, 2-3 టోల్ ప్లాజాలు, ఈ 3 టోల్ ప్లాజాల్లో దగ్గర 18 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. అంటే టోల్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం దాడి చేస్తుంది, సెస్సుల పేరున ట్యాక్స్ పేరున కూడా ప్రజల మీద దాడి చేస్తుంది. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మేము తెలియజేస్తాము. అదేవిధంగా నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతోటి ఈరోజు విస్తారంగా ఉన్న స్థలాన్ని కార్పొరేటీకరణ చేసేసి హైవే రోడ్ పేరుతో డెవలప్మెంట్ పేరుతో కుట్రతోటి కార్పొరేట్ అప్పు చెప్పడానికి పెద్ద క్విక్తో ప్రభుత్వం పొందుతూ ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న బంజరు భూములు, ఖాళీ స్థలాలు తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇలాంటి టోల్ ప్లాజా పేరుతో వాళ్ళు తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా టోల్ ట్యాక్స్ గతంలో లీజుకి ఇచ్చేసి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాని మీద పెట్టుబడి పెట్టి తర్వాత అయిపోయిన తర్వాత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా నేషనల్ అథారిటీ ఆఫ్ రోడ్వేస్ ఇండియా హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా గుర్తుగా వాళ్ళకి లీజులు ఇచ్చేసి ప్రభుత్వం దండుకుంటా ఉంది. ప్రభుత్వం దండుకుంటారే కాక కార్పొరేట్ను ప్రోత్సహించే విధంగా ఈ టోల్ ట్యాక్స్ తీసుకొచ్చింది. చాలా దుర్మార్గమైన అంశమని ఆర్టీసీకి అంటే ప్రజల సంక్షేమ రంగంలో చూసుకున్న ఆర్టీసీ బస్సులు దీని మీద ప్రభావం పడుతుందని, రాబోయే కాలంలో ఈ భారం ప్రజల మీద పడుతుందని నేను తెలియజేస్తాను. తర్వాత ఇంకొక ఈరోజు లైసెన్సులు కూడా గతంలో ఆర్టీఓ ద్వారా వచ్చాయి. ఇప్పుడు లైసెన్సులు కూడా ప్రైవేట్ ఏజెంట్లకు అప్పచెప్తా ఉన్నాం. అంటే ఈ పాటికే చాలా నియంత్రణతో లైసెన్సులు ఇచ్చి చేస్తుంటేనే కొన్ని రోజుకు ఒక నిమిషంలో ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. ఇదే కనుక యథేచ్ఛితంగా ప్రైవేట్ కార్పొరేట్ కనుక అంటగడితే లేదా వాళ్ళకి ఇస్తే రాబోయే కాలంలో ప్రమాదాలు ఉంటాయి. ఆ రవాణా రంగాన్ని నిర్వహణ చేసే పరిస్థితి ఉంటుంది, రవాణాన్ని నిర్వహించే పరిస్థితి ఉంది. అందుకని వెంటనే లైసెన్సులు అథారిటీ ఆఫ్ లైసెన్స్ ద్వారా ఇవ్వాలి. అదేవిధంగా టోల్ ట్యాక్స్ మీద ప్రజల మీద భారం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల ఆర్టీసీలకి వాటిని మినహాయింపు ఇవ్వాలి. రెండోది, నేషనల్ మానిటేషన్ పైప్ లైన్ పేరుతో ఉన్న నిర్వధికమైన ఆస్తుల మీద మానిటరింగ్ ప్రభుత్వాలకు ఉండాలి.
కార్పొరేట్ తక్కువ ఉండకూడదని ప్రధానమైన డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ప్రజల పక్షాన ఆర్టీసీ రంగాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే మేము ఆందోళనకైనా ARTW ద్వారా SWF ద్వారా ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.